వాట్ ఎవర్ యు లాస్, నువ్వు ఏమైతే కోల్పోయావో వాటన్నిటినీ కూడా మరలా ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ ఇల్లు నువ్వు కోల్పోయావా, కారు నువ్వు కోల్పోయావా, లేదంటే భర్తను నువ్వు కోల్పోయావా, లేదంటే ఇంకేమన్నా కోల్పోయావా, దేవుడు అవన్నీ కూడా మరలా నీకు ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఏమైతే నువ్వు కోల్పోయావో అవన్నీ కూడా ఒక్కొక్కటి లెక్కపెట్టి వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన నీ యొక్క కన్నీరును దాచి ఉంచాడంట. ఎంత కన్నీరు కాచావో, రాత్రిపూట్ల చేతులెత్తి మరి ఎంత ఇదిగా నువ్వు ప్రార్థన చేశావు, మోకాళ్ళు వేసి ఎంత ఇదిగా కన్నీరు కాచి ప్రార్థన చేశావో, అది ఏమాత్రం కూడా వ్యర్థంగా పోదు, అది ఏమాత్రం కూడా నాశనం అయిపోదు, అది ఏమాత్రం కూడా తిరస్కరింపబడదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, అవన్నీ కూడా నేను దాచి ఉంచాను. అవకాశాలను కోల్పోయావా, ఉద్యోగాన్ని కోల్పోయావా, లేదంటే పనులను నువ్వు కోల్పోయావా, ఏది నీ దగ్గరికి రావట్లేదా? నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, కోల్పోయినవన్నీ కూడా నేను మరలా రెట్టింపుగా ఇస్తాను.